ఆగు. లంచాలే మోరన్నా రాజాని ఏల చూడన్నా అప్పిస్తారు బ్యాంకుల అంటే దరఖాస్తు పెట్టుకున్నాను. బ్యాంకుల అంటే దరఖాస్తు పెట్టుకున్నాను. 10,000 లోను కోసం 18 నెలల యాసం. లోను కోసం 18 నెలల యాసం. ఈడికి ఆడికి తిరిగి తిరిగి వీనికి వానికి. సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు మీరు కూడా విచ్చేసి మాట్లాడితే బాగుంటుంది. అనవసరంగా మాట్లాడకండి రాఘవేశ్వరరావు గారు. ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రం కోసం, దేశం కోసం, లంచాల పొడవడం కోసం, మద్యపానాన్ని నిషేధించడం కోసం మొట్టమొదటిసారిగా మరి చేతులెత్తి పిడికలు గురించిన మహిళలతో కాకుండా అంతకంటే ముందు రూపాయలు వేస్తున్న జయప్రకాష్ నారాయణ గారికి స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు చాలా సంతోషం అండి. చాలా బాగా చెప్పారు. ఏంటండి క్రీస్తు రామారావు గారు, మరి రామారావు గారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం, లంచగొండి తనాలను రేపు మాపడం కోసం ముందుకొచ్చారు. లోక్సత్తా పార్టీ సముద్రమనకర్త డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. ఈరోజు మన గాలికి వచ్చేసిన సందర్భంగా మనందరం కూడా వారికి స్వాగతం పలుకుదాం. అదిగో విచ్చేస్తున్నాను. ఇంకొద్ది క్షణాల్లో విచ్చేసిన సందర్భంగా మనందరం కూడా వారికి ఘన స్వాగతం పలుకుదాం. చాలా సంతోషం అండి. చాలా బాగా చెప్పారు. మరి కొద్ది క్షణాల్లో విచ్చేసిన సందర్భంగా మనందరం కూడా ఘన స్వాగతం పలుకుదాం. ఇంకా విజయం కావాలని కోరుకుంటూ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు విచ్చేసిన సందర్భంగా ప్రజలంతా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు చివరిగా లోక్సత్తా పార్టీలోకి ఎన్నికలు. మంచి సార్, తప్పకుండా మీకు ఎత్తా సార్, తప్పనిసరిగా ఎత్తా సార్, నేను మర్చిపోను సార్, వాళ్ళు పోయేస్తా అని ఎమ్మెల్యే గారు బయటికి పాస్ అవుతుంటే వెళ్తుంటే వెనక ఈయన పిలిచి రామయ్య అంటున్నాడు, సారు ఏంటి రామయ్య చెప్పు. సార్ ఏం లేదు సార్. అరే ఏంటయ్యా భయపడకుండా చెప్పు. అదే సార్ ఏమన్నా లేదా సార్. అరే రే రే
డాక్టర్ కోదండ రామన్న గారు వరంగల్ లోక్సత్తా పార్టీ కన్వీనర్ గారు, బండా వెంకయ్య గారు లోక్సత్తా పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు, లక్ష్మణ్ బాలయ్య గారు రాష్ట్ర నాయకులు లోక్సత్తా పార్టీ, డాక్టర్ పట్టాభి రామారావు గారు రాష్ట్ర లోక్సత్తా పార్టీ నాయకులు, అంకెం ప్రభాకర్ రావు గారు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, వారిని కూడా ఒకసారి వేదిక కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాద్ గారు, ఈశ్వర్ ప్రసాద్ గారు ఏలూరు లోక్సత్తా తూర్పుగోదావరి లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, ప్రతిభారావు గారు రాష్ట్ర లోక్సత్తా పార్టీ బాధ్యులు, మహిళా బాధ్యులు రావాల్సిందిగా కోరుతున్నాము. మనోహరం గారు మహిళా విభాగం లోక్సత్తా పార్టీ, గీతామూర్తి గారు లోక్సత్తా పార్టీ మహిళా విభాగం వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. మహిళా శాఖ రాష్ట్ర కన్వీనర్ గారు ఈ లక్ష్మి గారిని ఒకసారి వేదిక మీద వచ్చి అమ్మ సుజాత గారు, రమణమ్మ గారు. నాగమణి సుజాత కదా, రమణమ్మ రాలేదు కదా, ఆమె సుజాత గారు కొంచెం మొండపూడి సుజాత గారు, నాగమణి గారు, ఎన్ఎన్ నాగమణి గారు ప్రకాశం జిల్లా నేతివారిపాలెం గ్రామంలో అక్కడ బెల్ట్ షాపులన్నింటినీ కూడా ఒక ఉద్యమం చేసి మోహించినటువంటి మహిళలు, ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మహిళలు ముఖ్యమంత్రి వ్యక్తి డాక్టర్ రాధాదేవి గారు, డాక్టర్ గారు వృత్తిరీత్యా ప్రకాశం జిల్లా లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, బసవేశ్వరరావు గారు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు బసవేశ్వరరావు గారు, వైడి రామారావు గారు గుంటూరు జిల్లాకి పార్టీ బాధ్యులు, వారి స్వస్థలం తూర్పుగోదావరి కానీ పుట్టి పెరిగింది ఇక్కడ రేపల్లె ప్రాంతంలో, ఉండడం ప్రస్తుతం కాకినాడ, హైదరాబాదు, ఈ జిల్లాకి పార్టీ తరఫున బాధ్యులు వైడి రామారావు గారు. రవి మారుత్ గారు ఈ 3 జిల్లాలకి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి వారి బాధ్యత తీసుకున్నారు. కార్తీక్ చంద్ర
యువ నాయకుడు, రాష్ట్ర యువశక్తి ప్రధాన కార్యదర్శి రత్నం సోదరుడు నెల్లూరు జిల్లా నుంచి సొంత నెల్లూరు రత్నం తను ఉంటాం హైదరాబాద్ లో రాష్ట్ర యువశక్తి రాష్ట్ర కమిటీ సభ్యులు వాళ్ళు పెరిగినటువంటి శ్రమతో ఈ ప్రజాస్వామ్య ఉద్యమం కోసం పోరాడుతున్నవాడు. ఇంకెవరున్నారు పరిచయం కావాల్సిన వాళ్ళు? జ్యోతి గారు వండనం తిరుపతి, సొంత జిల్లా ఇది. మహిళా సత్తా కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సుజాత సోదరిమణి హైదరాబాద్ నుంచి, వయసు తక్కువైనా కూడా గొంతు గుండె చాలా గట్టిది. ఇక మీ అందరికీ పరిచయమైనటువంటి జొన్నలగడ్డ జయభాగ్యమ్మ గారు ఇప్పటిదాకా బెల్ట్ షాప్ వ్యతిరేకంగా పోరాడుతుంటే జయభాగ్యమ్మ గారు ఇక్కడ మహిళలంతా కూడా బెల్ట్ షాప్ అసలు లైసెన్స్ ఎందుకు ఇవ్వాలి మా గ్రామంలో? ఈ సర్కారుకి ఈ మధ్య అమ్మకం తప్ప ఇంకో పని లేదా, ఎందుకు ఉండాలి? వద్దని మేము చెప్తున్నాం, తీసేయండి అని చెప్పని ఇక్కడ తిరుగులేని పోరాటాన్ని చేపట్టినటువంటి తల్లి జయభాగ్యమ్మ గారు ఖచ్చితంగా ఈ ఉద్యమంలో మనం గెలుపు సాధించి తీరుతాం, దానిలో అనుమానం మాత్రం లేదు. కుమారి గారు, మీ గ్రామానికి చెందిన కుమార్ గారు. తల్లి, ఆత్మహత్య ఎప్పుడు పరిష్కారం కాదమ్మా. బతికి సాధించాలి కానీ చచ్చి మనమే సాధించలేం. ఈ రాష్ట్రంలో ఏ మహిళ కూడా కంట కన్నీరు పెట్టాల్సిన అవసరం లేకుండా చేద్దాం. ఆత్మహత్య శరణ్యం అని చెప్పిన ఒక రైతు గాని మహిళ గాని రాష్ట్రం నడుపుతున్న పరిస్థితి లేకుండా చేద్దాం. అది సరైన పాలన. కానీ ఆత్మహత్య చేసుకుంటే ₹1,00,000 ఇచ్చేది పాలన కాదు. స్వామి అని చెప్పని పాపం జిల్లా కలెక్టర్ స్వయంగా హైదరాబాద్ లో ప్రభుత్వానికి పంపించారు. కానీ ఈవేళ పేరుకే స్వరాజ్యం ఉంది, నిజమైన స్వరాజ్యం మనకు లేదు. తెల్లతొండల కాలంలో కళ్ళు షాపుల్ని వీధిన పెడితే ఇందిరమ్మ ఏళ్ళు కానివ్వండి, పేదల పెన్షన్లు 31 లక్షల మందికి ఇస్తున్నామని ఇస్తున్నారు. అది కానివ్వండి, మిగతా అన్ని రకాల గ్రామీణాభివృద్ధి పథకాలు కానివ్వండి, ఇవన్నీ కలిపినా కూడా పేదలు తాగి సర్కారుకి ఇచ్చే డబ్బులో సగం కూడా లేదు. అంటే అభివృద్ధి ఎక్కడిది? గ్రామాన్ని గమనించడం, గ్రామాన్ని వడ్లకాడుగా మార్చి జనం జీవితాన్ని నాశనం చేసి ప్రజల్ని మత్తులో నుంచి ఎన్నికల రోజున డబ్బు తీసుకుని సారా తాగేసి కేవలం ఓటు వేసే యంత్రాలుగా భావించడమే స్వరాజ్యం అయితే ఈ దేశంలో స్వరాజ్యం పుష్కలంగా ఉంది. కానీ పన్ను డబ్బు కట్టేది మనం, ఓట్లు వేసేది మనం. భవిష్యత్తుగా మన బిడ్డల దాకా మౌలిక ఉంది. అక్కడ మన బిడ్డల భవిష్యత్తు, ఆ భవిష్యత్తుని శాసించే అధికారం మనకుంటేనే నిజమైన స్వరాజ్యం. అరే ఊళ్ళో బ్రాండీ షాప్ వద్దుమోరు అని చెప్పిన జనమంతా ఘోషిస్తుంటే కూడా దాన్ని మించుకోలేకపోతే ఇంకా స్వరాజ్యం ఎక్కడ ఉన్నది? ఏమంటే మీరు కనుక 14 లక్షల రూపాయలని సంవత్సరానికి లైసెన్స్ ఫీజు మేము కట్టించుకుంటున్నాం, ప్రభుత్వానికి ఆదాయం పోతుంది, వాళ్ళు డబ్బు కట్టేశారని చెప్పంటే ఈ గ్రామంలో పక్క గ్రామాల్లో జోల పట్టి ప్రజల దగ్గర నుంచి డబ్బుని మనం సంపాదించి ఈ సర్కారు తీసుకుంటాం. సర్కారు కంకెరింగ్ చేయడం కోసం జనాన్ని నాశనం చేయక్కర్లా, వేరే మార్గాలున్నాయి. జనానికి అభివృద్ధి పేరుతో వచ్చే డబ్బు కంటే 3 రెట్లు తాగి జనం చచ్చిపోతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, మహిళల పిల్లలు నరక అయిపోయింది. లేకపోతే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న దళిత మహిళలు వీధులు పడాల్సిన అవసరం లేదు, నిరాహార దీక్ష పొందుకోవాల్సిన అవసరం లేదు. ఈ బాధలు భరించలేక ఈ బిడ్డలను రక్షించుకుందాం, ఎవరన్నా ఆదుకోకపోతారని చెప్పి నిలబడ్డారు వాళ్ళంతా కూడా. ఈవేళ గ్రామాల్లో మంచినీళ్ళు లేకపోవచ్చు కానీ వీరులకి దారులకి మాత్రం కొరత లేదు, నీళ్ల కొరత ఉంది.
దవాఖానలో మందులు దొరకపోవచ్చు కానీ మందు మాత్రం పుష్కలంగా ప్రతి వీధిలో ప్రతి గల్లీలో దొరుకుతాం. మందు షాపులు కొరతలేదు. దీని నుంచి మన సమాజాన్ని బయటపడేయాలి. రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి సబ్ సెంటర్లో పిహెచ్సీలు కింద ఉంటాయి. ఆ మొత్తంలో మందుల కోసం అని చెప్పని సర్కారు ఖర్చు పెట్టే డబ్బు సాలుకి సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు. 6 కోట్ల రూపాయలు. ఒక్క మీ నియోజకవర్గంలో పత్తిపాటు నియోజకవర్గంలో ప్రజల పేరుతో ఒక్క మద్యం మీద ప్రభుత్వానికి పోయే ఆదాయం జాగ్రత్తగా చూడండి. రాష్ట్రం మొత్తంలో మందుల కోసం ఈ సబ్ సెంటర్లో సర్కారు పెట్టే ఖర్చు 6 కోట్లు అయితే ఒక్క పత్తిపాటు నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి సర్కారుకి ఒక్క మద్యం నుంచి తాగుడు నుంచి వెళ్లే ఆదాయం సంవత్సరానికి 30 కోట్ల రూపాయలు. అవినీతితో జనాంత నాశనం అవుతున్నారో ఈ మద్యం తాగుపడించి జనాన్ని మత్తులో ముంచితే మన బిడ్డల భవిష్యత్ ఎట్లా సమాధి చేసుకుంటున్నామో అడుగు అడుగున దర్శనమిస్తుంది. దానికి ఈ గొట్టిపాడు గ్రామం, ఈ పత్తిపాడు నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో ఇక్కడ మగవాళ్ళంతా తాగి వాళ్ళ శరీరాలను కొల్లబడుచుకుని కుటుంబాలను నాశనం చేసుకుని సర్కారుకి ఇచ్చే డబ్బు చాలా ఎక్కువ ఉన్నది. అంటే నిరుపేదలు కూడా మనకు వచ్చేటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కంటే మన నుంచి పోయేటువంటి పన్నుల డబ్బు ఆ పైన తాగి లాభాలు ఇచ్చే డబ్బు కొన్ని రెట్లుంటుంది. ఈ విషయంలో సత్యం ఉన్నది. రెండోది, ఆనాటి బార్డోలి సత్యాగ్రహం కేవలం బార్డోలి తాలూకాకు మాత్రమే చెందింది కాదు. భారతదేశంలో గ్రామ గ్రామాన జరుగుతున్న అన్యాయానికి బార్డోలి ఒక ప్రతీక మాత్రమే. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామంలో ఈ రాజకీయ జనాన్ని మత్తులో ముంచడానికి నిదర్శనం ఈ గొట్టిపాడు గ్రామం మాత్రమే. ఇది ఇక్కడ ఈ ఊర్లో సమస్య మాత్రమే కాదు. ఈ రాష్ట్రం నలుమూలల ప్రతి చోట మంచినీళ్ళు లేకపోయినా కూడా ఈ మందు మాత్రం దొరుకుతాం. సర్కారు దవాఖానలో ఇందాక చెప్పినట్టుగా మందులు లేకపోయినా కూడా తాగడానికి బ్రాందీ మాత్రం పోయిస్తామంటున్నారు. స్కూళ్లలో చదువు లేకపోయినా, ఆసుపత్రుల్లో డాక్టర్ లేకపోయినా, ఊళ్ళో మాత్రం బ్రాందీ షాప్ లేకపోతే చాలా అవమానం అనుకుంటుంది వాటి రాజకీయం, ఈ వాటి ప్రభుత్వం, వాటి పరిపాలన. ప్రతి గ్రామంలో ఇదే తంతు, ప్రతి ఊళ్ళో ఇదే వరుస. అందుకే లక్షలాది మహిళలు గ్రామాన కదలుస్తున్నారు. ఈ అంశం కేవలం సత్యం ఉన్న అంశమే కాకుండా ప్రతి గ్రామంలో రాష్ట్రం మొత్తంలో అందరికీ చెందిన అంశం. మూడవది, ఇది చేస్తున్న వాళ్ళలో సత్యం ఉంది. ఆనాడు బార్డోలి సత్యాగ్రహం చేసినటువంటి ఓ సర్దార్ పటేల్ అహ్మదాబాద్ నగరంలో గొప్ప లాయర్గా పేరొందాడు. ఆయన లక్షలు నటించే శక్తి ఉంది. ఎక్కువ డబ్బులు సంపాదిద్దామని చెప్పను ఆయన అవన్నీ వదిలేసుకుని జాతీయ పోరాటంలో దిగల. అంబేద్కర్ మహాశయుడు దండవేశం. మన దేశంలో ఉన్నటువంటి నాయకులందరిలో కూడా ఎక్కువ చదువుకున్నవాడు మేధావైన కొలంబియా యూనివర్సిటీలో ఆనాడే PhD చేశాడు. ఆయన పుట్టింది దళిత కుటుంబం, పెరిగింది రోజు అనుగుణ అవమానాలతో వివక్షతో. కానీ దేవుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను వికసించే అవకాశం ఆయనకు దొరికింది. బరోడా మహారాజు పుణ్యం అని చెప్పని ఈ దేశంలో విదేశాల్లో ఎందరో సహకారం వల్ల చెప్పాను. ఆయనకి చేత కాక రాజకీయంలోకి ప్రజల జీవితంలో పడాల. నా ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళ పేదరికంలోంచి, బానిసత్వంలోంచి, వివక్షలోంచి, కులతత్వంలోంచి బయట పెట్టాలని చెప్పని జీవితం అంతా రాజ్యానికి పోరాటం చేశాడు. ఓ సర్దార్ పటేల్, ఓ అంబేద్కర్, ఓ బాపూజీ, ఓ నెహ్రూ, ఓ రాజాజీ, ఓ ప్రకాశం పంతులు, ఓ చిత్తరంజన్ దాస్, ఓ సుభాష్ చంద్రబోస్, వీళ్ళంతా మణిదీపాలు లాంటి వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఎంతైనా సంపాదించుకోగల వాళ్ళు, దేనికి కొరగాని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు కాదు. ఎందుకు పనికి రాకపోతే వాళ్ళ రాజకీయాల్లోకి తీసుకురాలి. వాళ్ళు చేసే ఉద్యమంలో నిజాయితీ ఉంది. వాళ్ళు సారా షాపులు నడిపి గ్రామాలకు వచ్చి కళ్ళు తాగకుండా రాజు పనుల వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించారు. ఈవేళ మన రాష్ట్రంలో ప్రధాన పార్టీలాగా ఎలక్షన్ టైం వచ్చేసరికి గ్రామాన సారాయి తాగపోయించి ఎలక్షన్ అయ్యాక మహిళలు కదిలించారని చెప్పని బెల్ట్ షాపులు పోవాలనో, మద్యం షాపులు పోవాలనో పోరాడుతున్నాడు కాదు. మీరు చెప్పండి, పత్తిపాడు గ్రామంలో కానీ పత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఈ
గొట్టిపాటి గ్రామంలో కానీ ఇతర గ్రామాల్లో కానీ ఎలక్షన్ వస్తే ఈ పార్టీ ఆ పార్టీ మీకు సారాయి పంచినా లేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. పంచారా లేదా? పంచారా? రెండు ప్రధాన పార్టీ వాళ్ళు పంచారా? ఎన్ని రోజులు పంచారు? ఎన్ని రోజులు పంచారు? 10 రోజులు. అవునా? ఇవాళ ఏమంటున్నారు? షాపులు మూసేయాలంటున్నారు. ఆ పోరాటంలో సత్యం ఉందా? నేను మీకు వచ్చి ఇదిగోనయ్యా గొట్టిపాడులో సభ పెడుతున్నాం, పాదయాత్ర చేస్తున్నాం, మీరంతా సభ ఇవ్వడం కోసం ఇదిగో సారా సంచరిస్తున్నాను, నేను ఇదిగో బ్రాంతి సత్తాలు ఇస్తున్నాను, ఇదిగో తలకు 100 ఇస్తున్నాను, మీరు నా పక్కన నిలబడండి చెప్పని నేను అప్పుడు సారా వద్దని పోరాడితే ఆ పోరాటానికి అర్థం ఏమన్నా ఉందా? దానిలో నిజాయితీ ఏమన్నా ఉందా? ఆనాడు పార్టీలు నిజాయితీ గల పోరాటం చేశారు. పోరాటం చేసే వాళ్ళ మనసుల్లో సత్యం ఉంది, వాళ్ళు చేసే పద్ధతుల్లో సత్యం ఉంది, వాళ్ళ గుండెల్లో సత్యం ఉంది. ఈవేళ ఈ ప్రజల్ని ఈ మద్యం నుంచి కాపాడాలని లోక్సత్తా మహిళలు, గొట్టిపాటి మహిళలు చేస్తున్న పోరాటంలో పూర్తిగా 100కి 100 నిఖార్సైన సత్యం ఉంది. ఇక్కడ తాగుతున్న మగవాళ్ళు కూడా ఉన్నారా? మీరంతా ఒప్పుకుంటారు దీంట్లో సత్యం ఉందని చెప్పని? ఉందా లేదా? ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, రాష్ట్రంలో గ్రామ గ్రామానికి వ్యాపించి కొత్త రాజకీయాలంటే ఇంత దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో కూడా ఇంటి ముందు ప్రభుత్వాన్ని, కంటి ముందు పాలనని తీసుకొచ్చి కలెక్టర్ కాళ్ళు, కమిషనర్ కాళ్ళు, మంత్రి కాళ్ళు పట్టుకునే అవసరం లేకుండా నిజమైన స్వరాజ్యాన్ని తీసుకొచ్చే దాకా మన ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఇది అవిశ్రాంతమైన పోరాటం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజకీయ ప్రక్షాళన కోసం జరిగే పోరాటం. ఏ కులంలో బిడ్డ పుట్టినా సరే, పుట్టిన కులంతో, కుటుంబంతో నిమిత్తం లేకుండా దేవుడు అందరు బిడ్డలకి తెలివితేటలు ఇచ్చాడు. ఒక కులంలో ఎక్కువ, ఇంకో కులంలో తక్కువ ఇవ్వడం. ఒక్కసారి మీరంతా ఆలోచించుకోండి, గుండె మీద చేపెట్టి ఆలోచించుకోండి. కానీ ఆ బిడ్డలు దిగే అవకాశం కావాలంటే దానికి మంత్రాలేం లేవు. 3 మంత్రాలు ఉన్నాయి: చదువు, ఆరోగ్యం, ఆ బిడ్డలు పైకి తీయడానికి కావాల్సిన నైపుణ్యం. ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే బతికేటువంటి ధైర్యం ఇచ్చే నైపుణ్యం. చదువు, ఆరోగ్యం, నైపుణ్యం. ఈ 3 లేకుండా చేచాచే వాళ్ళుగా, యాచకులుగా వాళ్ళని మార్చి అది ఇస్తాం, ఇది ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాం, కళ్ళ టీవీలు ఇస్తాం, వీలుంటే ప్రతి నెల 5 సారా బాటిల్ ఇస్తాం, మీరు మా ఓటేయండి అని చెప్పంటే దోపిడీని చేపట్టే రాజకీయం తప్ప, ఈ బిడ్డల భవిష్యత్తుని సమాధి చేసే రాజకీయం తప్ప అది స్వరాజ్యం కాదు. మన పోరాటం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా సగర్వంగా తలెత్తుకు నిలబడి బతకడం కోసం, ఆత్మ గౌరవంతో బతకడం కోసం. ఈ దేశంలో అందరి అవసరాలను తీర్చేటువంటి వనరులు మనకున్నాయి, సాంకేతిక విజ్ఞానం మనకున్నది. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉంది. చుట్టూ అన్నీ ఉన్నా మన అవసరాన్ని తీర్చే రాజకీయం లేదు, మన పన్ను డబ్బుని సద్వినియోగం చేసే రాజకీయం లేదు, మన ఓట్లని కొనుగోలు చేసే రాజకీయం ఉంది, మన జీవితాలతో పెట్టుబడి పెట్టే రాజకీయం ఉంది, మన బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల్ని పెంచుకునే రాజకీయం ఉంది, మన పేరుతో వాళ్ళు పెత్తనం చేసే రాజకీయం ఉంది, మనల్ని తాగపోయించి మత్తులు ముంచి వాళ్ళు తైతక్కడే రాజకీయం ఉంది. కానీ మన కోసం మన రాజకీయం లేదు. ఆ జన రాజకీయం కోసం ఈ పోరాటం. ఇక్కడ ఇప్పుడు ప్రారంభమైన ఈ పోరాటం ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళనని పూర్తి చేసి ఈ దేశంలో రాజకీయ ప్రక్షాళనకి నాంది పలకాలి. ఇది జరిగేది 25 ఏళ్లలో కాదు, 30 ఏళ్లలో కాదు, ఖచ్చితంగా 10 ఏళ్లలో ఈ దేశంలో రాజకీయ మొత్తాన్ని మార్చి తీరదాం. దానికి ఈ రాష్ట్రంలోనే అంకురార్పణ చేసి 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయం అంటే జనానికి చూపెట్టి మన జీవితం మీద మనకు అధికారం వచ్చి ఏర్పాటు చేద్దాం. అందుకోసం కలిసి నడుద్దాం. ఆ నడకని ఇప్పుడే ఇక్కడే గొట్టిపాటి గ్రామంలో ప్రారంభిద్దాం. మగవాళ్ళందరికీ ఒక్క మాట, అయ్యా మిమ్మల్ని మత్తులో ముంచుతున్నారు, మత్తెక్కడేమో బానిసలు కారేమో అని చెప్పని ఎన్నికలు రాగానే ఈ పార్టీ ఆ పార్టీ కలిసి వచ్చి 10 రోజుల పాటు అడగిందే తడవుగా, అడగకుండానే తాగండి తాగండి అని తాగబోయించి మత్తులో ముంచుతున్నారు. గ్రామాన నీకు మద్యం అలవాటు ఎప్పుడైంది అంటే 100కి 90 మంది చెప్పే మాట,
ఎన్నికల టైంలో వీళ్ళంతా తాగపోయిస్తున్నారండి. 10 రోజుల పాటు అదే పనిగా తాగిన తర్వాత కొంచెం నాలుక మాకు కూడా తాగాలనిపిస్తా ఉంది, తీపోతుంది. సాయంత్రం వేసరికి పక్కనే షాప్ ఉంటే నలుగురుగా సైడ్ వెళ్ళిపోతున్నాం. దవాఖానలో మందుల కోసం అప్పు పుట్టదు, కానీ మా దగ్గర డబ్బులు లేవన్నా కూడా వాడు మాకు అప్పిస్తున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున అక్కడికి పవన్ తెలిసేవాడికి ఇంట్లో దొంగతనం చేసో, కొట్టో, తిట్టో, ఉన్న సరికి అమ్మేసో, లేకపోతే పొలం అమ్మేసో మేము వచ్చి మళ్ళీ తాగుతామని తెలుసు. బానిసలు అయిపోతున్నాం, కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఈ షాపుల నుంచి విముక్తి కావాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ఇది కేవలం మహిళల పోరాటం కాదు, మీ జీవితాల గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మనం సిగ్గు తెచ్చుకోవాలి, మార్పు మనలో రావాలి. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం, మీ కన్న బిడ్డల కోసం పోరాటం, బతుకులో ఆత్మ గౌరవం కోసం పోరాటం, మీరు తలెత్తుకు తిరగడం కోసం పోరాటం. ఏ కులంలో పుట్టినా సరే, అదే గొట్టిపాళ్ళు దళిత వాళ్ళు పుట్టాను, ఇక్కడ మాత్రం షాపుల్లో తాగి నిషా ఎక్కేసి కుటుంబాన్ని నాశనం కావాలి. మళ్ళీ ఆ గ్రామానికి పోతే రైతులుండే చోట అక్కడ షాపులు ఉండేది. ఎందుకని? వాళ్ళకి కాస్త ఆలోచన ఉంది, మన పిల్లలు నాశనం అవుతారని చెప్పని. వాళ్ళకైనా ఆలోచన, మనకు లేదా ఆలోచన? ప్రతి వీధిలో, ప్రతి వార్డులో కూడా ఈ మద్యం మత్తులోంచి ప్రతి కుటుంబం తప్పుకోవాలి. ఈ పోరాటం మహిళలదే అనుకోపోకండి, ఈ పోరాటం లోక్సత్తా పార్టీ అనుకోపోకండి. ఈ పోరాటం మీ అందరిది, మనందరిది, మన భవిష్యత్తు కోసం. ఈ పోరాటంలో పాల్పంచుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ, మీ అందరికీ నమస్కరిస్తూ, ఇది ఆరంభం మాత్రమే. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రపంచం సృష్టించడం కోసం ఈ వేళటి గొట్టిపాటు నాంది మాత్రమే మీ అందరికీ మనం చేస్తూ మీకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. పాదయాత్ర ప్రారంభం అవుతుంది. దయచేసి మనందరం క్రమశిక్షణతో పాదయాత్రలో 23 కిలోమీటర్లు పాల్గొనవలసి ఉన్నది. జేపీ గారిని ఫ్రీగా కొంచెం ముందు విడిచిపెట్టండి. వృద్ధుల్ని, ఆడవాళ్ళని సరిగ్గా దూరం నడవనివ్వండి. ముగ్గురుతో వెళ్దాం. గుమ్ముగా అందరూ తొక్కిసలాడకుండా దయచేసి అందరూ ఇక్కడ మధ్య నియంత్రణ. సైడ్ రామ్మా. హలో చేసింది అమ్మా, ఇక్కడ ఉంది, మేము మళ్ళీ చేసినట్టు. రాజకీయం అంటేనే ప్రజల కష్టాలు తీర్చేదిరా, రాజకీయం అంటేనే ప్రజల కష్టాలు తీర్చేదిరా, ప్రజల సేవకై ప్రజల మేలుకై రాజకీయం పుట్టేరా, ప్రజల సేవకై ప్రజల మేలుకై రాజకీయం పుట్టేరా.
మేడం నా కారు Thank you.
బ్రతికే పడవులకు కొత్త వెలుగు అందించుటకు కదిలి ఎన్నికలు వస్తే మద్యాన్ని ఏరులాగా పారించి జనాన్ని తాగపోయించి మత్తెక్కించి ఓట్లు తీసుకున్నటువంటి వాళ్ళు కాదు దీని మీద పోరాడతాం. వాళ్ళ అనుచరులు మద్యం వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయల లాభాలు గడిస్తూ మాట్లాడేవాళ్ళు కాదు ఇవాళ ఉద్యమంలో పాల్గొంటున్నది. కోట్ల రూపాయల లంచాలు మింగి ముడుపులు మింగి ఈ సారా వ్యాపారం నుంచి రాష్ట్రం మొత్తాన్ని ఈ సారాలో ముంచెత్తున్న వాళ్ళు కాదు ఈవేళ పోరాటం చేస్తున్నారు. మీరు ఏ గ్రామాన్ని చూసినా సరే రకరకాల పథకాల పేర్లతో ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, పేదలకు పెన్షన్లు కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇతరమైన కార్యక్రమాలు కావచ్చు, ఆ మొత్తం నిజాయితీగా మన గ్రామాల్లో మనందరికీ ప్రభుత్వం నుంచి అవినీతి లేకుండా అందని అనుకున్నా కూడా ఆ అందే డబ్బు కంటే 3 రెట్లు 100 రూపాయలు అందితే 300 రూపాయలు గ్రామాల్లో తాగుడు కోసం ఖర్చు పెడుతున్నారు. 6 కోట్ల రూపాయల సంవత్సరానికి కేటాయిస్తే ఒక్క ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజల పేరుతో ఇక్కడ పేదలంతా తాగి సర్కారుకి కడుతున్న పన్ను 30 కోట్ల రూపాయల సంవత్సరానికి. ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రం మొత్తంలో మన పిల్లల మందుల కోసం స్థానికంగా ఉన్న ఉప కేంద్రాల్లో సబ్ సెంటర్లో 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే 23 జిల్లాల్లో కలిపి 6,000 సబ్ సెంటర్లలో ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలో ఇక్కడ పేదలంతా తాగి సర్కారుకి కడుతున్న పన్ను, తాగుడు మీద పన్ను మాత్రం 30 కోట్ల రూపాయలు. రాష్ట్రం మొత్తంలో 9,000 కోట్ల రూపాయలు. పిల్లలకి పాఠాలు రావాల్సింది కేవలం 6 అంతా అని కాదు, నిజంగా జీవితంలో పాఠాలు ఇవి నేర్చుకోవాలి. ఇది తెలిస్తే కానీ మన దేశాన్ని మార్చుకోలేం, మన కుటుంబాన్ని బాగు చేసుకోలేం. ఈ 9,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ దిశపై అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉంటున్నారు. ఏం జరుగుతుందో తెలుసా? గ్రామాల్లో చాలా చోట్ల తాగే మంచినీళ్ళకి కరువు ఉంది, కానీ బ్రాండీ షాపులకు మాత్రం కరువు లేదు. సర్కారు దవాఖానాలో మందులు దొరకవు, కానీ గ్రామాల్లో మందుకు మాత్రం కొరత లేదు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 12,000 మంది పసిపిల్లలు పుట్టుకతో గుండె జబ్బుతో పుడుతున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పుట్టుకతో గుండె జబ్బుతో 12,000 మంది పసిపిల్లలు పుడుతున్నారు. ఎందుకని? తల్లి గర్భంలో బిడ్డ ఉండగా ఆ తల్లికి రుబెల్లా అని ఒక వ్యాధి వస్తుంది. ఆ రుబెల్లా వ్యాధి వస్తే మనకు జబ్బు వస్తుంది కూడా తెలియదు. 2 రోజులు ఒంటి మీద కొద్దిగా ఎర్రగా ఏదో మచ్చలాగా వస్తే మళ్ళీ పోతాయి. అవి జ్వరం వస్తుంది, పోతుంది, అంతా తగ్గిపోయింది అనుకుంటాం. తీరా బిడ్డ పుట్టేసరికి గుండె కన్నంబడన్నా పడుతుంది, లేకపోతే కాళ్ళు చేతులు లేకుండా పడతారు, అవయవాల లోపం అవుతుంది. ఏడాదికి 12,000 మంది పైచిలుకు పిల్లలు ఇట్లా పడుతున్నారు.
ఒక్క బిడ్డ కూడా ఇలా పుట్టకుండా, ఈ జబ్బు రాకుండా ప్రతి బిడ్డకి చిన్నప్పుడే టీకాలు వేయచ్చు. ఎంత అవుతుందో తెలుసా ఖర్చు? రాష్ట్రంలో ప్రతి బిడ్డకి ప్రతి ఏడాది ఆ టీకాలు ఇచ్చేస్తే 18 లక్షల మంది బిడ్డలు పుడుతున్నారు రాష్ట్రంలో ప్రతి ఏడాది. కేవలం ఒక 3 కోట్ల రూపాయలు పేద కుటుంబాలకు అవుతుంది. మిగతా వాళ్ళు డబ్బున్న వాళ్ళు బయట ఖరీదు పెట్టి కొనుక్కుని చేసుకుంటున్నారు. దారిలో వస్తుంటే పెద్ద అడిగాను, పిల్లల ఆరోగ్యం ఎట్లా అని. ఆరోగ్యం బాబు 100,000 ఖర్చు పెట్టాల్సిందే, జేబులు వచ్చి కూలి నడిచేసుకోవడం కూడా ఆరోగ్యం కూడా అనే సమస్యలు చెప్పండి. రాష్ట్రం మొత్తంలో 6,000 సబ్ సెంటర్లు ఉన్నాయి. అంటే మనందరికీ ఆరోగ్య అందుతున్న కోసం సబ్ సెంటర్లు అని చెప్పంటాం, ఉప కేంద్రాలు అంటాం. 6,000 ఉప కేంద్రాలు కలిపి మందుల కోసం కేవలం 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. జాగ్రత్తగా వినండి, 6 కోట్ల రూపాయలు. ఒక్క మీ ప్రతిపాడు నియోజకవర్గంలో తాగి ఈ తాగిన వాళ్ళు పన్నుల రూపంలో సర్కారికి ఒక మీ నియోజకవర్గం నుంచి చిన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాష్ట్రం మొత్తంలో 6,000 సబ్ సెంటర్లలో 6 కోట్ల రూపాయల మందుల కోసం ఖర్చు పెడుతుంటే, ఒక్క మీ నియోజకవర్గంలో ఇక్కడ పేద జనం తాగి పన్నుల రూపంలో సర్కారుకి ఇచ్చే డబ్బు తాగు నుంచి 30 కోట్ల రూపాయలు. అర్థమైందా? రాష్ట్ర మొత్తంలో మన పిల్లల ఆరోగ్యం కోసం సబ్ సెంటర్లో 6 కోట్ల రూపాయలు డబ్బులు లేకపోతే, ఒక్క ఈ నియోజకవర్గంలో జనం తాగి పేద జనం 30 కోట్ల రూపాయలు సర్కారుకి పన్నుల రూపంలో కడతారు. అంటే తాగే డబ్బు 60-70 కోట్ల రూపాయలు. ఎవరి కోసం రాజకీయం, ఎవరి కోసం పరిపాలన? వాడు దోచుకోవడం కోసమా? మన జనాన్ని భక్తులు ముంచడం కోసమా? మన పిల్లల భవిష్యత్తు సమానం చేయడం కోసమా? పిల్లలకు ఆరోగ్యం అందక కేవలం పుట్టిన కుల కారణంగా, కుటుంబం కారణంగా, డబ్బుల కారణంగా, పిల్లలకి తెలివితేటలు దేవుడు ఇచ్చినా కూడా చదువు అందక ఈ పేద కుటుంబాలన్నీ కూడా బానిసలుగా మగ్గుతుంటే, ఎన్నికలు వచ్చేసరికి ఇంకా తాగండి చెప్పని గ్రామంలో ఇంకా తాగుబోతు లేరేమో, అలవాట్లు దూరంగా ఉన్నారేమో అని చెప్పని 10-15 రోజుల పాటు అదే పనిగా తాగబోతున్న 2 పార్టీలు కార్యక్రమాలు పెట్టుకున్నాం. మీరు చెప్పండి, మీ గ్రామంలో ఎలక్షన్ వచ్చేసరికి చాలా తాగబోతున్నారా? నిజమా కాదా? నేను అబద్ధమాడుతున్నా? ఈ పార్టీ ఆ పార్టీ తేడా ఉందా? అంటే వాళ్ళ మీద ప్రేమతో తాగబోతున్నారా? దోచుకున్నామేగా? మీరు తెలుసుకోవాలి, ఇది లోక్సత్తా పార్టీ వ్యవహారం కాదు. ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇంకా వేరే ఏ గతి లేక దేనికి పనికి మాలిన వాళ్ళ ఇక్కడ రాదు. ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు దేశాన్ని దోచుకుందామని చెప్పని కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి జనాన్ని మత్తులో ముంచి లంచాలు నిలుదోరా. ప్రపంచంలో ఎక్కడైనా దర్జాగా బతికే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ఈ పార్టీలో చాలా. ఈ సమాజం ఇచ్చిన ఆదరణ వల్ల వాళ్ళ తెలివితేటలు వికసించి
పిల్లల్ని పోషించుకునే శక్తి ఉన్న వాళ్ళు ఈ పార్టీలో వాళ్ళు. అయ్యా ఎవరికి మారకపోతే సమాజం నాశనం అవుతుంది. ఆనాటి స్వతంత్ర పోరాటంలో ఓ గాంధీ, ఓ అంబేద్కర్, ఓ సర్దార్ పటేల్, ఓ నెహ్రూ, ఓ సుభాష్ చంద్రబోస్, ఓ చిత్తరంజన్ దాస్, ఓ రాజాజీ, ఓ ప్రకాశ పంతులు ఏ విధంగా ఆనాడు మన స్వతంత్రం కోసం పోరాడారో మళ్ళీ ఈవేళ మరో స్వతంత్రం కోసం, నిజమైన స్వరాజ్యం కోసం, మన పిల్లల చదువు ఆరోగ్యాల కోసం, ఎదిగొచ్చిన బిడ్డలకి ఉపాధి కోసం కావాల్సిన నైపుణ్యం కోసం, కుటుంబంలో ఇంటింటా కూడా మద్యానికి బానిసలపై ఆరోగ్యం జరగకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి సమాజం కోసం మనం మళ్ళీ ఓ స్వతంత్ర పోరాటాన్ని చేపట్టాలన్న కోరికతో మేమంతా మీ గ్రామానికి వచ్చాం. నేను కోరుతున్న ఒకటే, ఆనాటి స్వతంత్ర పోరాటంలో పెద్దల పిలుపు మేరకు ప్రతి కుటుంబంలో ఒకరు నా జీవితాన్ని, నా సమయాన్ని దేశం కోసం ఇస్తాను, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తాను ముందుకు వచ్చాను. ఇది మన స్వతంత్ర పోరాటం. అయ్యా ప్రతి కుటుంబం నుంచి నాకు మీరు కోర్టు ఇవ్వక్కర్లా, నాకు ఒక్క మనిషిని కొంతకాలం పాటు ఇవ్వండి. ఈ దేశాన్ని మార్చుకోవడం కోసం, ఈ గ్రామాన్ని మార్చుకోవడం కోసం ఒక్క మనిషిని కొంతకాలం పాటు ఇవ్వండి. ఈ దేశాన్ని మారుతాం, మన బిడ్డల భవిష్యత్తును సార్థకం చేద్దాం. అదిగో అక్కడ ఉంది మన జయమ్మ గారు. పాపం కారు ఎత్తుకోవడం కూడా ఆవిడ నడిపించింది. ఆ గ్రామం నుంచి చాలా మంది మహిళలు నడిపించారు. అదిగో మన సోదరి కుమారి ఈ బాబు తట్టుకోలేక చివరికి ఒక బలగైన క్షణంలో పిల్లలు కూడా మర్చిపోయి మందు మొక్క మిగతా కూడా ప్రయత్నం చేసింది. అమ్మా మీరు చచ్చిపోతే పిల్లల నాశలు అవుతారు. మనకు కావాల్సింది మనం బతుకుండి వాళ్ళని సాధించుకుంటాం. మనం బతుకుండి ఈ గుండెపై రాజకీయాన్ని చంపేయడం కానీ మనం చావడం రాదు. వాళ్ళు అంటారు ఏమంటే షాపుల దగ్గర నుంచి మాకు కోటి పనులు వస్తున్నాయి, మేమంతా లైసెన్స్ ఫీజు కోసం ఆక్షన్లు పెట్టాం, వేలం కార్డు పెట్టాం, దానిలో 14 లక్షలు 15 లక్షలు 20 లక్షల రూపాయలు పాల్పడారు, మరి డబ్బట్లాగా మేము తీసుకున్నామని చెప్పంటే అయ్యా సర్కారు అని నేను ప్రార్థిస్తున్నాం. మీకు ఆ డబ్బు ఇవ్వడం చేత కాకపోతే పన్నులు కట్టేది మేము. ఆ పన్నులతో పాటు ఊరూరా కూడా జోలె పట్టి ఇంటింటి నుంచి ఈ సర్కారుగా డబ్బిచ్చేస్తాం, ఈ ప్రజలు మాత్రం కాపాడాలి. వీళ్ళు దోచుకోవడం కోసం చెప్పిన ఆక్షన్లు పెట్టి వేల కోట్ల రూపాయల పన్నుల రూపంలో, 100 కోట్ల రూపాయల లంచాల రూపంలో, ఆ పైన వేల కోట్లు మీకు మీ అనుచరులకి లాభాల రూపంలో మీరు ఆర్జించడం కోసం ఈ కోట్లాది మంది భవిష్యత్తు నాశనం చేయకపోవడం. ఈ ప్రజల ఆరోగ్యం మీద, విద్య మీద, వీళ్ళ నైపుణ్యం మీద, ఈ బిడ్డల భవిష్యత్తు మీద, ఈ మహిళల తరగతి తిరగడం మీద దృష్టిని కేంద్రీకరించాను. నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డాక్టర్ జే పిల్లల్ని ఇప్పుడే ఆటలు ఏం నేర్చుకుంటున్నారని చెప్పి అనుకున్నాను. పిల్లలు చురుకైన వాళ్ళు, పిల్లల లోపం లేదు. ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, గ్రామంలో పెరిగినా, పట్టణంలో పెరిగినా తెలివితేటల లోపల దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. కానీ రాజకీయం, పరిపాలన అంటే చేయవలసిన మొట్టమొదటి పని
ఆ పిల్లలకి మంచి చదువు, ఆ తెలివితేటలు వికసించే చదువు ఇవ్వటం. తెలివి ఎంతున్నా కూడా ఆ తెలివి బయటపడేట్టుగా చదువు లేకపోతే ఆ పిల్లలు పనికి రాకుండా పోతారు. పాపం చురుకుతనం ఎంతున్నా కూడా ఎప్పుడైతే రాజకీయం ఈ పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదో, వాళ్ళ శక్తితో పోలిస్తే వాళ్ళ స్థాయితో పోలిస్తే చాలా తక్కువలో ఉన్నారు. పిల్లల తప్పు కాదు, ఈ రాజకీయం తప్పు. తప్పు చేస్తే గాంధీ, అంబేద్కర్ ఒక్కటే కోరారు మనందరినీ, మన ఆ తరం వాళ్ళని, అయ్యా ప్రతి కుటుంబంలో ఒక్క మనిషి నిలబడను చాలు, ఈ దేశం నుంచి తెల్లవాళ్ళని తరిమి కొడదామని చెప్పని. మిమ్మల్ని అందరినీ మనసారా అర్థిస్తున్నాను. ఒక్క మద్యాన్ని గ్రామాల నుంచి తరిమి కొట్టడం కోసమే కాదు, ఈ పాత రాజకీయాన్ని పాత్రేయాలని చెప్పంటే ప్రతి కుటుంబంలో ఒక్కడిని కొంతకాలం పాటు నాకు ఇవ్వండి. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం చేసుకోవాలని మీరు ముందుకు రండి చాలు. ఈ రాష్ట్రం మొత్తంలో 2 ఏళ్లలో రాజకీయాన్ని మారుద్దాం, 10 ఏళ్లలో ఈ దేశం మొత్తం తీరు మారుద్దాం. ఎప్పుడో 50 ఏళ్ళకి కాదు, 25 ఏళ్ళకి కాదు. కుటుంబంలో 5గురుంటే 5 పదులు 50,000 ఏడాదికి ఖర్చు అవుతుంది. 5 ఏళ్లకి 2,50,000 ఖర్చు అవుతుంది. అంటే ఒక కుటుంబంలో 5గురుంటే రోజుకి ఆ కుటుంబం పేరుతో అయ్యే ఖర్చు 150 రూపాయలు. 150 రూపాయలు రోజుకి. ఇది బాగా మనందరి గుండెల్లో హత్తుకోవాలి. రోజుకి మన పేరుతో సర్కారు పెట్టే ఖర్చు ఎక్కడన్నా మన వాటా 150 రూపాయలు. రోజుకి ఒక కుటుంబం పేరుతో 150 రూపాయలు. చిన్న మొత్తం కాదు, ఇది చిన్న మొత్తం కాదు. శవంగా తిరిగి రావటం, ఈ లోపల కుటుంబం గొల్లైపోవటం. ఎంతమందికి అనుభవం మీరు చూడండి. ఆరోగ్యానికి ఖర్చు పెట్టే శక్తి లేదు సమాజానికి, కానీ 30 కోట్లు ఒక నియోజకవర్గం నుంచి పన్నుల రూపంలో తీసుకుపోతున్నారు. 9,000 కోట్లు ఈ రాష్ట్రంలో మద్యం మీద పన్నుల రూపంలో తీసుకుపోతున్నారు. రాములు గారి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మొట్టమొదటి ఆలోచన చేస్తుంది, ఇది మారాలా వద్దా. కలిపి సర్కారు మందుల కోసం అని చెప్పిన 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే, ఒక్క మందు తాగి ఈ నియోజకవర్గంలో, అత్తిపాడు నియోజకవర్గంలో మాత్రమే, ఒక్క నియోజకవర్గంలో మందు తాగి దీని మీద సర్కారు కట్టే పన్నులు 30 కోట్లు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో అన్ని పిహెచ్సిల్లో, సబ్ సెంటర్లో కలిపి 6 కోట్ల మందులు ఖర్చు పెడుతుంటే, మందు తాగి ఒక నియోజకవర్గం నుంచి 30 కోట్ల రూపాయలు పన్నులు ఇస్తున్నాం మనం. ఎలాంటి వ్యవస్థ కావాలి, ఎలాంటి రాజకీయం కావాలి? ఈ మద్యం మీద ఉద్యమం ప్రారంభం కావచ్చు, కానీ మద్యంతో అంతమయ్యేది కాదు. మీరు తీగలాగితే డొంకంతా కదులుతుంది. మద్యం మీద ఎందుకు అంటే గ్రామాన మహిళలకు అర్థమవుతుంది తేలిగ్గా ఏమవుతుందని చెప్పి, అందులో పేద మహిళలకు అర్థమవుతుంది ఆ కుటుంబాలు ఏమవుతుందని చెప్పి. తాగబోయించి తాగుడు అలవాటు చేసి మత్తులో నుంచి సమాజాన్ని ఎట్లా నాశనం చేస్తున్నారో అర్థమవుతుంది. గ్రామాలు చాలా చోట్ల వల్లకాళ్ళు అయిపోతున్నాయి. మీకు వ్యవసాయంలో పని చేయాలంటే పని చేసేవాడు దొరకకుండా పని. తాగుడు పని వంట రాజకీయాన్ని పాపేయాలి, కొత్త తరం కొత్త రాజకీయాన్ని తీసుకోవాలి. అందుకని ఆనాటి పెద్దలు కోరినట్టుగా చాలా నిరాడంబరంగా, ఏ పెట్టుబడులు లేకుండా మీ ముందుకు వచ్చి వినమ్రంగానే ఆశిస్తున్నాం. దయచేసి మీ భవిష్యత్తును గురించి, మీ కుటుంబాన్ని గురించి మీరు ఒక్కసారి
నిజాయితీగా ఆలోచించడం మొదలు. మన కోసం మనం ఆలోచించకపోతే ఇంకోటి ఆలోచించాలి. రెండోది, మీ ప్రతి కుటుంబం నుంచి ఒక్క మనిషిని కొంతకాలం పాటు నాకు త్యాగం చేయండి. వాళ్ళ బానిసలుగా చేయడం కోసం కాదు, కలపించే పౌరులుగా చేయడం కోసం, ఈ దేశాన్ని మార్చుకోవడం కోసం. మన గ్రామంతో మొదలై ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రభుత్వం వచ్చి ఇంటి ముందు ప్రభుత్వం, కంటి ముందు పాలన రావడం కోసం, మన పనులకు మనల్లో సద్వినియోగం కావడం కోసం, ఈ రాజకీయానికి అర్థం మారడం కోసం, పెట్టుబడిగా ఉన్న రాజకీయాన్ని సేవగా మార్చడం కోసం, వాళ్ళ కొడుకులకు వారసత్వంగా ఇచ్చే జమీందారుల బదులు కలేజా ఉన్నటువంటి, నిజాయితీ ఉన్నటువంటి, స్థైర్యం ఉన్నటువంటి, గుండె బలం ఉన్నటువంటి యువతని నాయకులుగా తయారు చేయడం కోసం, మన పనులకు సద్వినియోగం కావడం కోసం. రాజకీయంలోని లోపాలకు ముందు మరింత మంచి రాజకీయం, మరింత ఎక్కువ రాజకీయం. ఓ మహాత్మా గాంధీ చేసింది, ఓ అంబేద్కర్ చేసింది రాజకీయం. ఇవాళ చేస్తుంది రాజకీయం కాదు. వాళ్ళు చేస్తుంది, వీళ్ళు చేస్తుంది రాజకీయం అయితే ఆ పదం మార్చాలి. ఇది రాజకీయం కాదు, ఇది దోపిడీ, ఇది కుట్ర, ఇది దగ. ఇది కేవలం వాళ్ళ పిల్లల భవిష్యత్తును సమాధం వేసుకుంటూ మన పిల్లల్ని వాళ్ళకి సమాధులు కట్టేటువంటి ప్రక్రియ. దీన్ని మార్చాలి. అందుకే ఇది రెండో స్వతంత్ర పోరాటం. ఈ విషయాలు మీకు పూర్తిగా తెలుసు. ఈ రోజుల్లో దీన్ని మార్చేటువంటి శక్తి మనకున్నది. అదృష్టవశాత్తు మాత్రాన్ని